దేవుని స్తోత్రం. కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి గడిచిన వారం అంతా కూడా దేవుడు మనల్ని మన కుటుంబాన్ని కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని మనందరికీ దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుని స్తోత్రం. మన విశ్వాస జీవితంలో అనేకమైన పరిస్థితులు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నప్పుడు మన జీవితం సాఫీగా సంతోషంగా వెళుతున్న సమయంలో మన విశ్వాస జీవితాన్ని మనము అంచనా వేయలేము. మన విశ్వాస జీవితాన్ని మనము అంచనా వేయలేము. కానీ మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు లేదా మన జీవితంలో కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మన విశ్వాస జీవితముని అప్పుడు మనం అంచనా వేయగలం. మనం స్పందించే తీరు, ఆ ప్రతికూల పరిస్థితుల్లో, ఆ శ్రమలలో, ఆ ఇబ్బందులలో మనం ఏ విధంగా స్పందిస్తామో దాన్ని బట్టి మన విశ్వాస జీవితాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న మనందరి జీవితాల్లో కూడా ఎన్నో అనుభవాలు మన జీవితంలో మనం వెళుతూ ఉంటాము. అయితే మన విశ్వాస జీవితంలో లోతైన అనుభవం చాలా ముఖ్యమైనది. లోతైన అనుభవం చాలా ముఖ్యమైనది. ఆ లోతైన అనుభవం ఉన్నవారి యొక్క స్పందన కానీ, వారు ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో వారు నడిచే విధానం కానీ చాలా భిన్నంగా ఉంటుంది లోకంలో ఉన్నవారికి. అందుకే భక్తులైన యోబు జీవితాన్ని ఒకసారి మనం చూసినట్లయితే యోబు జీవితంలో అనేకమైన దుర్వార్తలు తన జీవితంలో విన్నప్పుడు, తన కుటుంబంలో తన బిడ్డలందరినీ కూడా తను కోల్పోయిన వార్తను విన్నప్పుడు యోబు పలికిన ఒక మాట మనం చూసినట్లయితే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాం. అంటే యోబు ఆ మాట పలుకుట ద్వారా యోబు జీవితంలో ఎంత లోతైన అనుభవాన్ని అతను కలిగి ఉన్నాడో ఆ ఒక్క స్టేట్మెంట్ ద్వారా యోబు యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం అంచనా వేయవచ్చు. ఇక్కడ చాలా సందర్భాల్లో మన విశ్వాస జీవితంలో మనందరం కూడా పరిస్థితులు సాఫీగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉంటున్నప్పుడు మన విశ్వాస జీవితంలో లోతైన అనుభవాన్ని మనం కనుగొనలేము. కానీ ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందులు, కష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు ఆ లోతైన అనుభవం మన జీవితంలో అది ఖచ్చితంగా అది రివీల్ చేయబడుతుంది. అయితే చాలా సందర్భాల్లో మనందరం కూడా నేను లోతైన అనుభవంలో జీవిస్తున్నాను అని మనందరం అనుకోవచ్చు. మనందరం కూడా వి ఆల్వేస్ ప్రిటెండ్ లైక్ దట్. అంటే ఆ విధంగా మనం అనుకోవచ్చు మనం చాలా సందర్భాల్లో. బట్ వెన్ సిచ్యువేషన్స్ ఫేసెస్, పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు మాత్రమే ఆ లోతైన అనుభవం అనేది మన జీవితం నుంచి ఆత్మీయ అనుభవాలు బయటకు పడుతుంటాయి. చాలా సందర్భాలు మనం వీ ఆల్వేస్ క్లైమ్ దట్ వీ లవ్ గాడ్. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాం. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని మనము చెప్తుంటాం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ఈ లోకంలో దేన్ని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని కూడా ప్రేమించకూడదు. బట్ ఆల్వేస్ వీ క్లైమ్ దట్ ఐ లవ్ గాడ్, ఐ డీప్లీ లవ్ గాడ్. నేను దేవుణ్ణి లోతుగా నేను ప్రేమిస్తున్నాను అని మనం చెప్పుకుంటాము. కానీ చాలా సందర్భాల్లో వీఆర్ నాట్ రియల్లీ డీప్లీ లవింగ్ గాడ్. దేవుణ్ణి లోతుగా మనము ప్రేమించలేకపోతున్నాము. చాలా సందర్భాల్లో అటు రీతిగా మనం అనుకుంటూ ఉంటాం, కానీ అటువంటి డీప్ లవ్ దేవునిలో లేకపోవడం కారణం ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఏ డీప్ స్పిరిచువల్ లైఫ్. లోతైన ఆత్మీయ అనుభవం మన జీవితంలో లేకపోవడం వల్ల. దేవుని వాక్యం మనం చూస్తున్నాడు. యేస్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31 చూసినట్లయితే, యేస్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి. చూసారా, వారు నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు. దేవుని మాటలు వింటాం. ఇక్కడ కూర్చుని మనందరం కూడా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని అందరం క్లెయిమ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నవారందరూ కూడా, దాంట్లో ఎవరు కూడా అతీతులు కాదు. ఇక్కడ మిమ్మల్ని నేను ఒకవేళ ప్రశ్నించినట్లయితే దేవుణ్ణి అందరూ ప్రేమిస్తున్నారంటే ఏ ఒక్కరు కూడా చెయ్యి ఎత్తకుండా ఉండరు కదా. అందరూ చెయ్యి ఎత్తారు కదా, మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి. బట్ వెన్ ఇట్స్ కమ్ టు రియాలిటీ, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే వి నీడ్ షో ఇన్ డీడ్స్. మన క్రియలలో మనం చూపించాలి. మన క్రియలలో చూపించినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా, నా జనులు రాదగిన విధంగా వారు నీ యొద్దకు వచ్చి
నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. నా మాటలు అనుసరించి ప్రవర్తించరు. నా మాటలు వింటారు, కానీ నా మాటలు అనుసరించి వాళ్ళు ప్రవర్తించరు. ఎందుకంటే వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు, కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. చాలా సందర్భాల్లో వీఆర్ ఆల్వేస్ మనం దేవుని దగ్గర మన యొక్క డిజైర్స్ ఏంటంటే ఈ లోక సంబంధమైన అనేకమైన వాటిని అపేక్షిస్తూ మనం దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం మనం కదా. అంటే ఇవన్నీ కూడా మెటీరియల్ థింగ్స్, అవన్నీ కూడా లోక సంబంధమైన వాటి విషయం. ఈ లోకంలో ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని వీటి కొరకే మన యొక్క ఆలోచన, మన ఆశ, మన డిజైర్స్ అన్నీ కూడా దీని మీద ఉంటాయి మనకి. కానీ ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో వారి ప్రాధాన్యత ఏమేమిటో తెలుసా? ఆయన రాజ్యమును నీతిని వెతికేవారుగా ఉంటారు. పైనున్న వాటినే వెతుకువారుగా ఉంటారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ఈ భూ సంబంధమైన వాటిని మీద మనం ప్రేమను మనం పెంచుకోకూడదు. కానీ చాలా సందర్భాల్లో నా జనులైనట్టుగా వచ్చి ఇక్కడ మనం కూర్చుంటున్నాం, కానీ మనం దేవునితో డీప్ లవ్ మనకి లేదు. వీ హ్యావ్ ఎ డీప్ లవ్ విత్ వరల్డ్. ఈ లోకంతో డీప్ లవ్ ఉంది మనకి. లోకాన్ని ప్రేమిస్తున్నావు, లోకంలో ఉన్న వాటిని విడిచిపెడుతున్నాం మనం దేవుని కొరకు. లోకంలో ఉన్న వాటిని మనం విడిచిపెట్టలేకపోతున్నాం. లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని మనం చెప్పుకుంటూ దేవుని సన్నిధికి వస్తున్న మనము ఒకసారి మన ప్రేమ ఇటు రీతిగా ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేయండి. దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ఈ లోకంలో ఉన్న వాటిని పెంటగా ఎంచుకోవాలి. భక్తుడైన పౌలు అటు రీతిగా ఈ లోకంలో అన్నీ కూడా ప్రియమైనవన్నీ కూడా దేవుని కొరకు పెంటగా అతను ఎంచుకున్నాడు. బట్ చాలా సందర్భాల్లో వీ లవ్ అవర్ ఓన్ డిజైర్స్. మనం ఈ లోకంలో ఉన్న వాటిని మనం ఎక్కువగా ప్రేమిస్తుంటాం. ఈ లోకంలో డబ్బును ప్రేమిస్తుంటాము, ఈ లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమిస్తుంటాము. వాటిని విడిచిపెట్టం, కానీ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తుంటావు. నువ్వు అటు రీతిగా నువ్వు చెబుతున్నావు, కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు. కాబట్టి నీలో లోతైన ఆ ప్రేమ నీలో దేవుని ఎడల లేనప్పుడు నీకు లోతైన అనుభవం దేవునితో లేదు. దేవునితో లోతైన అనుభవం నీకు లేనే లేదు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నట్టయితే ఆయన ఆజ్ఞలు పాటించాలి కదా. అదే కదా ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చిన రీతిగా ఎవరైతే ఆయన ప్రేమిస్తారో ఆయన ఆజ్ఞలను పాటించాలి. కానీ వాక్యాన్ని వింటున్నారు, కానీ వాక్యాన్ని అనుసరించి జీవించట్లేదు. వాక్యాన్ని అనుసరించి మనము జీవించట్లేదు. కానీ వీ ఆల్వేస్ క్లైమ్ దట్ వీ లవ్ గాడ్. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావు. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు దేవునిలో లోతైన అనుభవం కలిగిన వారు దేవునితో లోతైన ప్రేమ అనుభవాన్ని కలిగి ఉంటారు. దేవునితో లోతైన ప్రేమ అనుభవాన్ని కలిగి ఉంటారు. కానీ ఇదనాన్ని ఒక్కసారి మనందరం కూడా ప్రశ్నించుకుందాం. డూ యూ హ్యావ్ ఎ డీప్ లవ్ విత్ గాడ్? దేవునితో లోతైన ప్రేమ అనుభవం నీ జీవితంలో కలిగి ఉన్నట్లయితే ఈ లోకంలో వేటిని కూడా ప్రియముగా నువ్వు ప్రేమించవు. ఈ లోకంలో దేన్ని కూడా, నీ బంధాలను కూడా, నీ యొక్క ఈ లోకంలో ఉన్న యొక్క బంధములను కూడా నువ్వు డీప్గా నువ్వు ప్రేమించవు. దేవునిని మాత్రమే ప్రేమిస్తావు, దేవునిని మాత్రమే హెచ్చిస్తావు, దేవునిని మాత్రమే గణపరుస్తావు. దేవునిని ప్రేమిస్తున్న వారు ఈ లోకంలో వేటిని కూడా ప్రేమించరు. ఎందుకంటే వారు దేవుని ప్రేమిస్తున్నట్లయితే దేవుని అనుసరించి జీవిస్తారు. దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా వాటిని పాటిస్తుంటారు. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. నువ్వు దేవుణ్ణి లోతైన అనుభవం కలిగి ఉన్నట్లయితే దేవునితో లోతైన ప్రేమ అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవునితో లోతైన ప్రేమ అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని నువ్వు ఖచ్చితంగా పాటిస్తూ ఉండవాలి. దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా నువ్వు పాటించేవాడు ఉండాలి. ఆయన సన్నిధికి వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం కాదు. ఆయన వాక్యమును అనుసరించి ప్రవర్తించువారుగా ఉండాలి. ఏముండాలి? ఆయన వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించువారుగా ఉండాలి. ఇక్కడ మొట్టమొదటి చూసినప్పుడు దేవునిలో లోతైన అనుభవం కలిగిన వారు దేవునిలో లోతైన ప్రేమ అనుభవాన్ని కలిగి ఉంటారు. రెండోది చూసినప్పుడు దేవునిలో లోతైన అనుభవాన్ని కలిగిన వారు దేవునిలో లోతైన విశ్వాస అనుభవాన్ని కలిగి ఉంటారు. దేవునిలో లోతైన విశ్వాస అనుభవాన్ని కలిగి ఉంటారు. మన జీవితంలో వచ్చిన కష్టమైన పరిస్థితుల్లో మన విశ్వాస జీవితం పరీక్షింపబడుతుంది. మన జీవితంలో కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే, అప్పటిదాకా మన విశ్వాస జీవితం ఎలా ఉందో తెలియదు, ఎంత లోతుగా ఉందో తెలియదు, ఎంత బలముగా ఉన్నదో తెలియదు, ఎంత స్థిరముగా ఉన్నదో తెలియదు, ఎంత నిలకడగా ఉన్నదో తెలియదు.
ఎప్పుడైతే మన జీవితంలో ఆ కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఆ ఇబ్బందులు మన జీవితంలో వచ్చినప్పుడు, ఏ ఒక్కరు కూడా కష్టాలను అంగీకరించరు, ఏ ఒక్కరు బాధలు అంగీకరించరు, ఏ ఒక్కరు అనారోగ్యాలను అంగీకరించరు, క్లిష్టమైన పరిస్థితులు అంగీకరించడానికి ఇష్టపడరు ఏ ఒక్కరు కూడా. కానీ మానవుని జీవితంలో అటువంటి పరిస్థితులు రాని మానవుని జీవితం ఉంటుందా? విశ్వాస జీవితం ఉంటుందా? ఉండనే ఉండదు. విశ్వాస జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఎదుర్కొంటాం మనందరం కూడా. భక్తులైన వారి జీవితంలో అనేకమైన క్లిష్టమైన పరిస్థితులు వారి జీవితంలో ఎదుర్కొన్నప్పుడు మాత్రమే వారి విశ్వాస జీవితంలో లోతైన అనుభవాన్ని వారు కనబరిచారు. లోతైన అనుభవాన్ని వారు కనబరిచినట్టుగా మనం చూస్తున్నాము. అయితే లోతైన అనుభవం లేని వారి విశ్వాస జీవితంలో పైకి వారు దేవుని మాటలు వింటుంటారు, కానీ ఆ వాక్యాన్ని నమ్మి ప్రవర్తించరు. వాక్యాలు వింటుంటారు, కానీ ఆ వాక్యాన్ని విశ్వసించి ముందుకు వెళ్ళరు. దేవుని మాటలు వింటుంటారు, దేవుని వాగ్దానాలు వింటుంటారు, కానీ ఆ వాగ్దానాన్ని నేను విశ్వసించి వాళ్ళు ముందుకు వెళ్ళరు. దేవుడు ఇది చేస్తాడా, నా జీవితంలో ఇది పొందుకుంటానా, నేను ఇది నా జీవితంలో జరుగుతుందా అని చాలా సందర్భాల్లో సందేహం మన జీవితంలో ఉంటుంది, అపనమ్మకం మన జీవితంలో ఉంటుంది, అవిశ్వాసం మన జీవితంలో ఉంటుంది. ఆ క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు యాయూరు కుమార్తె విషయంలో, యాయూరు కుమార్తె చనిపోయే పరిస్థితులు అక్కడ ఉన్నది. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు యాయూరు మరి దేవుని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె చావు బ్రతుకులో ఉన్నది, అయ్యా నువ్వు వచ్చి నా కుమార్తెను బ్రతికించే అని చెప్పి యాయూరు అడుగుతున్నాడు. వెంటనే అప్పుడు కొంతమంది వచ్చి చెప్తున్నారు, అయ్యా నువ్వు అడగొద్దు, ఆయన ఇబ్బంది పెట్టొద్దు, ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయి, ఆయనను నువ్వు రాబోయే అని చెప్పి యేసయ్యను అక్కడ అడిగిన సందర్భాన్ని చూస్తున్నాము. దట్ ఈస్ ద రియల్ ఫెయిత్. అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడగలిగే స్థితి నీలో ఉన్నదో ఒక్కసారి ఆలోచించుకో. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు నీ జీవితంలో వచ్చినాను, క్లిష్టమైన పరిస్థితులు వచ్చినాను, ముందు నీ జీవితంలో ఎటువంటి మార్గం నీకు కనబడట్లేదు, ఆ స్థితిలో కూడా దేవుని మీద ఆధారపడి ముందుకి వెళ్ళగలవా? ఒకసారి ఆలోచన చేయి. చాలా సందర్భాల్లో నేను దేవుని యందు విశ్వాసం ఉన్నాను అని మనం అనుకుంటున్నాం, కానీ ఆయా పరిస్థితుల్లో క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని మీద నమ్మకం లేకుండా మనుషులను ఆశ్రయిస్తుంటాము. మనుషులను ఆశ్రయించడం కాదు, యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా చాలా సందర్భాల్లో వి అప్రోచ్ పీపుల్, మనుషుల దగ్గరికి వెళ్తాం, నాకు సహాయం చేయి, నాకు సపోర్ట్గా ఉండు, నువ్వు ఇది చేయి అది చేయి అని చెప్పి మనుషులను ఆశ్రయిస్తుంటాం. చాలా సందర్భాల్లో మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని సహాయం కోరుతుంటాం, లేకపోతే వాళ్ళ డబ్బులను అడుగుతూ ఉంటాం. ఆయా పరిస్థితుల్లో దేవుని దగ్గర విచారణ చేయము, దేవుని దగ్గర మనం ప్రార్థన చేయము. మన విశ్వాసం ఇన్ని సంవత్సరాలుగా దేవునిలో మనం ముందుకు సాగుతున్న మనము ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు, ఆయనను ఆశ్రయిస్తున్నప్పుడు ఆయన యందు సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగువారుగా ఉండాలి, కానీ మనుషులు మనం ఆశ్రయించేవారుగా ఉండకూడదు. మనుషుల సహాయము వ్యర్థమైనది, మనుషులకు ఆలోచనలు వ్యర్థమైనవి, మనుషులకు తలంపులు వ్యర్థమైనవి. చాలా సందర్భాల్లో మనుషుల మీద ఆధారపడుతుంటాము, లేకపోతే వారి దగ్గర ఉన్న డబ్బు మీద ఆధారపడుతుంటాము. కానీ దేవుని యందు విశ్వాసంతో ఉన్నప్పుడు పరీక్షలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, శోధనలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, వాటన్నిటిలో కూడా విశ్వాసంలో స్థిరులుగా నిలబడి మనం ముందుకు వెళ్ళాలి. కానీ దేవుని మాటలు వింటూ వింటూ చాలా సందర్భాల్లో అవిశ్వాసులుగా మనం ప్రవర్తిస్తుంటాం. ఇదే యేసుకేలు గ్రంథము 33వ అధ్యాయము 32వ వచనాన్ని చూసినప్పుడు, నీవు వారికి వాయిద్యం బాగా వాయించుచు మంచి స్వరము కలిగి గాయకుడిగా ఉన్నావు, వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడవరు. విశ్వాసం ఉండదు చాలా సందర్భాల్లో, దేవుని యందు నమ్మకం ఉండదు, దేవుని యందు నమ్మకం లేకుండా చాలా సందర్భాల్లో మనము అస్థిరులుగా మనం ప్రవర్తిస్తుంటాము, సందేహిస్తూ ఉంటాము. ఈ కార్యం నా జీవితంలో జరుగుతుందని చెప్పి సందేహాన్ని మనం పొందుకుంటూ ఉంటాము. కానీ చాలా సందర్భాల్లో దేవుని యందు స్థిరమైన విశ్వాసం కలిగినప్పుడు మనం ముందుకు సాగువారుగా ఉండాలి. ఎన్ని పరిస్థితులు మన జీవితంలో వచ్చినాను, దేవుని వాగ్దానాన్ని నమ్మిన వారుగా, మనం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నవారుగా, దేవుని మీద ఆధారపడుతున్నవారుగా మనం ముందుకు సాగువారుగా ఉండాలి. ఏమాత్రం కూడా వెనుకడుగు మనం వేయకూడదు. ఎందుకంటే ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపిస్తాడు. ఆయనే ఎబెనేజరుగా ఉన్నాడు, ఆయన మనకి ఎబెనేజరుగా ఉన్నాడు. ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఇక ముందు కూడా సహాయం చేయగలడు. ఇన్ని సంవత్సరాలుగా నీ జీవితంలో సహాయం చేయలేదైనా, ఇన్ని సంవత్సరాలుగా చేయి పట్టుకుని నిన్ను నడిపించలేదా నేను, ఇక ముందు కూడా నిన్ను నడిపించే సమర్థుడైన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు. ఆ దేవుని నువ్వు విశ్వసిస్తున్నప్పుడు నువ్వు ముందుకు సాగుపో.
నీ జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే నువ్వేమి కృంగిపోవలసిన అవసరం లేదు, వెనకడుగు వేయవలసిన అవసరం లేదు, చింతించవలసిన అవసరం లేనే లేదు. దేవుని యందు విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. కాబట్టి మన జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనలో లోతైన విశ్వాసము పరీక్షింపబడుతుంది. మూడవది చూసినప్పుడు మన జీవితంలో పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు లోతైన అనుభవం మన జీవితంలో, లోతైన వాక్య అనుభవం మన జీవితంలో లేనట్లయితే మనం ఖచ్చితంగా మనము ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ కృంగిపోతుంటాం, బాధపడుతుంటాం. ఎందుకంటే వాక్యం అనే లోతైన అనుభవం లేకపోవడం అన్న. విశ్వాసకి వాక్య అనుభవం చాలా ముఖ్యమైనది. విశ్వాసకి వాక్య అనుభవం చాలా ముఖ్యమైనది. వాక్యాన్ని మనం అనుదినం పఠించాలి, వాక్యాన్ని అనుదినం ధ్యానం చేయాలి, వాక్యాన్ని అనుదినం పరిశోధన చేయాలి, వాక్యాన్ని అనుదినము అధ్యయనం చేయాలి. ఆ వాక్యాన్ని అనుదినము నీ జీవితానికి అన్వయించుకోవాలి. వాక్యాన్ని అనునిత్యము నీ జీవితానికి అన్వయించుకోవాలి. జస్ట్ వీఆర్ లైక్ ఏ లిజనర్స్, వీఆర్ నాట్ డూయర్స్. మనం వాక్యాన్ని వినువారుగానే ఉంటున్నాం. మనం వాక్యాన్ని అధ్యయనం చేయము, వాక్యాన్ని పరిశోధన చేయము, వాక్యాన్ని అధ్యయనం మనం ఏమి చేయము. మనం ఇక్కడికి వచ్చి మనం విని వెళ్ళిపోతాం. ఈ బైబిల్ తీసుకెళ్ళి మన ఇంటి దగ్గర పెట్టుకుంటాం. రోజుకు ఒక వాక్యాన్ని కీర్తన పుస్తకం ఆ యొక్క క్యాలెండర్లో చదువుకుంటాము, లేకపోతే మొబైల్స్లో చదువుకుంటాము. అంతేకాని ఈ బైబిల్ని తెరిచి క్రమమైన రీతిలో వాక్యాన్ని ధ్యానం చేయము, క్రమమైన రీతిలో వాక్యాన్ని అధ్యయనం చేయము. లోతైన అనుభవం వాక్యంలో ఉన్నప్పుడు ఆ వాక్య అనుభవంలో అనేకమైన సత్యాలు నేను ఆత్మీయంగా నేను బలపరుస్తూనే ఉంటే అనునిత్యము కూడా ప్రతి వాక్యం నేను బలపరుస్తుంది, ప్రతి వాక్యం నేను ధైర్యపరుస్తుంది. ఆయన వాగ్దానాలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క భక్తుల యొక్క జీవితాలు అనునిత్యం కూడా నేను ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇది జీవం గల మాటలు. ఇవి ఈ వాక్యం జీవం గల మాటలు. మనిషిని ఇచ్చ చేత ఈ వాక్యం రాయబడలేదు, దేవుని ఆత్మ ప్రేరణ చేత ఈ మాటలు రాయబడినవి. కాబట్టి ఇన్ని వేల సంవత్సరాలు వచ్చినా సరే, ఇన్ని వేల సంవత్సరాలు వచ్చినా సరే, ఒక ఫిలాసఫర్ అన్నాడంట, ఇంకో కొన్ని వందల సంవత్సరాలకు వచ్చేసరికి ఈ యొక్క బైబిల్ ఇంకా గతించిపోతుంది, దీన్ని ఎవరు కూడా నమ్మరు అని చెప్పారంట. ఇన్ని వేల సంవత్సరాలైన ఈ బైబిల్ ప్రపంచ చరిత్రలో ఇంకా అది నిలిచిన వాక్యము. ఈ జీవం గల వాక్యం ప్రపంచంలో ఎక్కువగా ప్రింట్ అయ్యే బుక్ ఏదైనా ఉందంటే అది ఈ యొక్క జీవగ్రంథం మాత్రమే. ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రింట్ కాబడిన బుక్ కూడా దేవుని గ్రంథమే. అంత గొప్ప ఆధిక్యతను దేవుని యొక్క గ్రంథానికి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని వాక్యము లోతైన అనుభవం కలిగిన వారు అనునిత్యము వాక్యాన్ని క్రమంగా చదువుతారు, అనునిత్యము వాక్య అధ్యయనం చేస్తారు, ధ్యానం చేస్తారు, ఆ వాక్యాన్ని అన్వయించుకుంటారు. ఆ వాక్య అనుభవం కలిగిన వారు జడియరు, బెదరరు. ఎందుకంటే దేవుని వాక్య అనుభవం కలిగి ఉంటారు. దేవుని సన్నిధికి వస్తున్న ఈరోజు ఇక్కడ ఉన్న మనందరూ కూడా ఒక్కసారి మనం ప్రశ్నించుకోండి. డూ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్? డీప్ స్క్రిప్చురల్ నాలెడ్జ్ ఇన్ యువర్ లైఫ్? దేవుని వాక్యంతో లోతైన అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావు లేదో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. లోతైన వాక్య అనుభవం కలిగిన వారు ప్రవర్తన వేరుగా ఉంటుంది. లోతైన వాక్య అనుభవం కలిగిన వారి విశ్వాస జీవితం వేరుగా ఉంటుంది. లోతైన వాక్య అనుభవం కలిగిన వారి యొక్క భక్తి జీవితం వేరుగా ఉంటుంది. లోతైన వాక్య అనుభవం కలిగిన వారి యొక్క సాక్ష్యం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ కూడిన మనందరం కూడా ఒక్కసారి మనం ఆలోచన చేయండి. లోతైన వాక్య అనుభవం కలిగి ఉంటాం. మన చుట్టూ అనేకమైన పరిస్థితులు జరుగుతుంటాయి, అనేకమైన ప్రతికూల పరిస్థితులు. ఎప్పుడు ఒకలాగానే మన జీవితం వెళ్ళదు, పరిస్థితులు ఎప్పుడు మారిపోతాయో తెలియదు. అప్స్ అండ్ డౌన్స్ మన జీవితంలో ఎప్పుడు ఎలాగ వస్తాయో మన జీవితంలో తెలియదు. ఆ పరిస్థితిలో లోతైన వాక్య అనుభవం లేని వారు ఖచ్చితంగా వాళ్ళు పడిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు, ఆందోళన చెందుతుంటారు, కృంగిపోతుంటారు. కానీ లోతైన వాక్య అనుభవం వారు స్థిరులుగా నిలిచి ముందుకు వెళ్తారు. దేవుని వాక్యం చూసినప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 16-17 వచనాలు చూసినట్లయితే, అటువలే రాతి నేలన విత్తబడిన వారెవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరించి వారు వాక్యం వింటారు. ఇమీడియట్గా అబ్బా ఈరోజు వాక్యం చాలా చక్కగా చెప్పబడింది, వాళ్ళు వాక్యం ఈరోజు బాగా చెప్పబడిందని వారు సంతోషంగా ఉంటారు. కానీ వారికి లోతైన వాక్య అనుభవం లేదు. వారు వాక్యాన్ని చదవరు. చర్చకు వచ్చినప్పుడే వాక్యాన్ని వింటారు, చర్చకు వచ్చినప్పుడే వాక్యాన్ని వింటారు, ఇంటి దగ్గర వాక్యాన్ని ధ్యానం చేయరు. దే డోంట్ హ్యావ్ అటాచ్మెంట్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవునితో వారికి వాక్య సంబంధమైన అనుభవం వారికి లేదు. దేవునితో వాక్య అధ్యయనం చేయరు, వాక్యాన్ని పరిశోధన చేయరు, ఆ వాక్యాన్ని వారి జీవితంలో ప్రతినిత్యము కూడా అన్వయించుకోరు. అట్టి రీతిగా ఉన్నవారు వారి ఆత్మీయ జీవితంలో లోతైన వాక్యానుభవాన్ని కలిగి ఉండరు. ఏమాత్రం కూడా
లోతైన వాక్య అనుభవాన్ని వారు కలిగి ఉండరు. జస్ట్ లైక్ ఏ మియర్ క్రిస్టియన్స్, దే ఆర్ నాట్ ఎ రియల్ క్రిస్టియన్స్. దే ఆర్ లైక్ ఎ మియర్ క్రిస్టియన్స్, నామకార్థ క్రైస్తవులంత మాత్రమే. ఎందుకంటే దే ఆర్ నాట్ ఎ రియల్ క్రిస్టియన్స్. వారు నిజమైన క్రైస్తవులు అయితే లోతైన వాక్య అనుభవాన్ని కలిగి ఉంటారు. ధ్యానం చేస్తారు, అధ్యయనం చేస్తారు, అన్వయించుకుంటారు, పరిశోధన చేస్తారు. ఆ వాక్యం మీద ఆధారపడి వారు ముందుకు వెళ్తుంటారు. అటువంటి లోతైన అనుభవం లేని వారు ఏం చేస్తుంటే వాక్యం విని సంతోషిస్తారు, అంగీకరిస్తారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు, కానీ వాక్య నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగానే వారు అభ్యంతర పడతారంట. లోతైన వాక్య అనుభవం లేనివారు శ్రమ అయినను, ఇబ్బంది అయినను, కష్టాలైనను జీవితంలో వచ్చినప్పుడు వారు అభ్యంతర పడతారంట. దేవుని కొరకు నిలబడలేరు వారు. దేవుని కొరకు వాళ్ళు నిలబడలేరు, వెనక్కి వెళ్ళిపోతారు. వారి జీవితంలో వచ్చిన కష్టాలు బట్టి, వారి జీవితంలో వచ్చిన శ్రమలు బట్టి, వారి జీవితంలో వచ్చిన ఇబ్బందులు బట్టి వారు వెనక్కి వెళ్ళిపోతుంటారు. లేకపోతే కొన్ని సందర్భాల్లో మరి దేవుని సంఘానికి కూడా రారు. కొన్ని సందర్భాలు దేవుని దగ్గర కూడా వారు రారు. ఎందుకంటే వారికి ఏంటంటే దేవుని దగ్గరికి వస్తే మేలులు కావాలి, దేవుని దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు కావాలి, దేవుని దగ్గరికి వస్తే కార్యాలు కావాలి. కానీ దేవుని దగ్గరికి వస్తే కార్యాలు కావాలన్నప్పుడు వాక్య అనుభవం కావాలి కదా, లోతైన అనుభవం కావాలి కదా. లోతైన అనుభవం అవసరం లేదు వారికి. ఓన్లీ వారికి కావాల్సింది ఆశీర్వాదాలే. ఇది నన్ను ఒకసారి ఆలోచించేయండి. చాలా సందర్భాల్లో లోతైన ఆత్మీయ అనుభవానికి కావాలనుకుంటాం, కానీ లోతైన వాక్య అనుభవం లేకుండా లోతైన అనుభవం, ఆత్మీయ అనుభవాన్ని మనము ఏమాత్రం కూడా మనం పొందుకోలేము. కష్టాలు, ఇబ్బందులు అన్నీ వస్తుంటాయి. వాటన్నిటిలో కూడా వాక్యం అనేది నిన్ను నడిపిస్తుంది, వాక్యం అనేది నిన్ను బ్రతికేస్తుంది, వాక్యం అనేది నిన్ను ఆదరిస్తుంది, అది వాక్యం అనేది నిన్ను నడిపిస్తుంది. కాబట్టి లోతైన వాక్య అనుభవం నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో లోతైన ఆత్మీయ అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటావు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఐదవదిగా చూసినప్పుడు లోతైన పునాది లేనప్పుడు, లోతైన పునాది లేనప్పుడు, లోతైన పునాది లేనప్పుడు నువ్వు ఎన్ని అంతస్తులు కట్టు, అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా పడిపోతుంది. అది ఏదో రోజు ఖచ్చితంగా పడిపోతుంది. మనం అనేకమైన కట్టడాలు చూస్తున్నాం. అనేకమైన సిటీస్లో అనేకమైన మరి పెద్ద పెద్ద కట్టడాలు మనం చూస్తున్నాం. ఆ కట్టడాలు కుప్పకూలిపోతున్నాయి. అది ఇంకా ఇనాగరేట్ చేయకముందే ఆ యొక్క అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఆ బిల్డింగ్స్ కానివ్వండి, ఆ ఫ్లైఓవర్స్ కానివ్వండి, ఇంకా వాటి ఇనాగరేట్ కాకముందే అవి కుప్పకూలిపోతున్నాయి. దానికి కారణం ఏంటి తెలుసా? దానికి డీప్ ఫౌండేషన్ లేకపోవడం వల్ల, సరైన పునాది లేకపోవడం వల్ల, లోతైన పునాది లేకపోవడం వల్ల, లోతైన పునాది లేకపోవడం వల్ల మన విశ్వాస జీవితం కూడా లోతైన పునాది లేనప్పుడు, లోతైన ఆత్మీయ అనుభవం నీ జీవితంలో లేనప్పుడు ఖచ్చితంగా కష్టాలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, శ్రమలు వస్తుంటాయి, ప్రతికూల పరిస్థితులు వస్తుంటాయి, పరీక్షలు వస్తుంటాయి నీ జీవితంలో. వాటన్నిటిలో కూడా లోతైన పునాది నీ జీవితంలో కలిగి ఉండాలి. ఆ లోతైన పునాది నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు ఎన్ని పరిస్థితులు వచ్చినా నిలకడగా ఉంటావు అన్నమాట, స్థిరముగా ఉంటావు, ఒక బండలాగా ఉంటావు. ఎన్ని పరిస్థితులు నీ మీదకు వచ్చినా సరే నీ విశ్వాసంలో ఏమాత్రం తొలగిపోవు. నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటావు, నీ భక్తి జీవితాన్ని కాపాడుకుంటావు. దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా పడడానికి నువ్వు ముందుకు వెళ్తావు. కానీ ఏమాత్రం కూడా నువ్వు అదరవు, నువ్వు బెదరవు, నిలకడగా దేవుల్లో నిలిచి ఉంటావు. ఇప్పుడు ఈ దినాన డూ యూ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్? నేను లోతైన ఆ స్థిరమైన పునాది అనుభవం నీ జీవితంలో ఉన్నప్పుడు ఎన్ని పరిస్థితులు వచ్చినా తొలగిపోవు, ఎన్ని పరిస్థితులు వచ్చినా అదరవు, బెదరవు. లోకాసు వార్త 6వ అధ్యాయము 47వ వచనం చూసినట్లయితే, లోకాసు వార్త 6వ అధ్యాయము 47వ వచనం, నా ఎద్దుకు వచ్చి వాటి చొప్పున చేయవాడు ప్రతివాడును ఎవని పోలియందును మీకు 49 చదవండి, 6:49. అయితే నా మాటలు విని చేయనివాడు, నా మాటలు విని చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడును, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. ఇల్లు కట్టి వారిని పోలి ఉండును, ప్రవాహం వాడి మీద రాగా వడిగా కొట్టగానే అది కూలిపడును. లోతైన పునాది లేనప్పుడు ఖచ్చితంగా ఆ కట్టడం కూలిపోతుంది, ఆ కట్టడము కూలిపోతుంది. ప్రవాహం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నీ మీదకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ పునాది స్థిరంగా లేనప్పుడు, నీ విశ్వాస జీవితం స్థిరంగా లేనప్పుడు,
నీ ఆత్మీయ జీవితం లోతైన పునాది లేనప్పుడు ఖచ్చితంగా పడిపోతుంది. పైన వారు ఎవరంటే వాక్యం వింటారు కానీ దాని ప్రకారం చేయని వారు. ఎన్నో సంవత్సరాలుగా వాక్యం వింటున్నాం మనం. వాక్యంతో మన జీవితాన్ని కట్టుకోవాలి కదా. వాక్యంతో మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. వాక్యంతో మన జీవితాన్ని వాక్యం అనుసరించి మనం జీవిస్తున్నప్పుడు, వాక్యం అనుసరించి మనం ప్రవర్తిస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని స్థిరంగా నిలకడగా మనం కట్టుకోగలం. కానీ వాక్యము విని మాటలు విని చేయనివాడు పునాది వేయక ఫౌండేషన్ లేదు. అసలు అక్కడ ఫౌండేషనే లేదు. ఫౌండేషన్ లేకుండా ఇల్లు కడితే అది నిలబడుతుందా? అది మనకు తెలుసు. చాలా సహజమైన రీతిలో మనకు తెలుసు. అట్టి రీతిగానే నువ్వు వాక్యం వినకుండా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలవా? వాక్యాన్ని వినకుండా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలవా? ఎన్ని సంవత్సరాలుగా ఒక విశ్వాసంగా నువ్వు కొనసాగుతున్నావు. ఒక్కసారి ఆలోచించే నీ పునాది ఎలా ఉన్నదో నీ ఆత్మీయ జీవితంలో. నీ పునాది ఎలా ఉన్నదో నీ ఆత్మీయ జీవితంలో ఒక్కసారి నువ్వు ఆలోచించే. లోతైన పునాది అనుభవం నీ జీవితంలో లేనప్పుడు, స్ట్రాంగ్ ఫౌండేషన్ నీ జీవితంలో లేనప్పుడు, ఆ క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని నువ్వు కట్టుకొనలేకపోయినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు నీ జీవితంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు కూలిపోతావు, పడిపోతావు, నిలబడలేవు, నీ సాక్ష్యాన్ని కాపాడుకోలేవు. కాబట్టి 4వ చూసినప్పుడు దేవునిలో లోతైన పునాది లేకపోవడం వల్ల. అయితే దేవునిలో లోతైన పునాది కలిగిన వారు, దేవుని లోతైన పునాది కలిగిన వారు నిలకడగా ఉంటారన్నమాట. ఎన్ని పరిస్థితులు వారి చుట్టూ ఉన్నా కూడా, ఎన్ని పరిస్థితులు వారి చుట్టూ ఉన్నా వారి విశ్వాసాన్ని విడిచిపెట్టరు. ఎన్ని పరిస్థితులు వారి చుట్టూ ఉన్నా కూడా ఏ విశ్వాసంలో వారు స్థిరపడ్డారు, ఏ విశ్వాసంలో బలపడ్డారు, ఏ వాక్యంలో వారు బలపడ్డారు, ఏ సాక్ష్యంతో వాళ్ళు జీవిస్తున్నారు. ఎన్ని పరిస్థితులు మారినా, ఎన్ని పరిస్థితులు చుట్టూ వారి మీదకు దాడి చేసినా సరే నిలకడగా ఉంటారు. ఎందుకంటే ఆ విశ్వాస జీవితంలో స్థిరంగా ఉన్నారు. దేవుని వాక్యంలో కట్టబడిన వారు ఉన్నారు. లోతైన వాక్య పునాది అనుభవాన్ని వారి జీవితంలో కలిగిన వారు ఉంటున్నారు. ఈరోజు ఒక్కసారిగా మనందరి జీవితాలు ఆలోచన చేయండి. లోతైన పునాది అనుభవం నీ జీవితంలో కలిగినప్పుడు, వాక్య అనుభవం కలిగినప్పుడు, విశ్వాస అనుభవం కలిగినప్పుడు నీ జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే నిలకడగా ఉంటావు, స్థిరంగా ఉంటావు, దేవుని కొరకు సాక్ష్యంగా నిలబడతావు. ఈ వాక్యంలో మనం చూసినప్పుడు 48వ వచనం చూసినప్పుడు వారు ఇల్లు కట్టవాలని ఉండి లోతుగా తవ్వి, చూసారా, లోతుగా అవి బండ మీద పునాది వేసిన పోలియుండుట, వరద వచ్చి ప్రవాహం ఇంటి మీద వడిగా కొట్టినాను, అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. అది బాగుగా కట్టబడిన నీ విశ్వాస జీవితం బాగుగా కట్టబడి ఉన్నదా? ఒకసారి ఆలోచన చేయి. వాక్యంతో నీ విశ్వాస జీవితం బాగుగా కట్టబడి ఉన్నదా? విశ్వాసంలో నీ యొక్క జీవితం బాగుగా కట్టబడి ఉన్నదా? ఎంత స్థిరంగా ఉన్నది, ఎంత బలంగా ఉన్నది? ఒకసారి ఆలోచించండి. మన ఇల్లు కట్టుకున్న తర్వాత పూర్వకాలంలో ఇప్పుడైతే చక్కని మనం కట్టడాలు మనం కట్టుకుంటున్నాం కదా. ఒకప్పుడు పెంకిటిళ్ళు లేకపోతే తాటిగిళ్ళు ఒకప్పుడు చూసిన అనుభవాలు మన జీవితంలో ఉన్నాయి కదా. ఎప్పుడైతే వర్షాకాలం వచ్చిందో ఆ వర్షాకాలం వచ్చేసరికి ఆ తాటేకిళ్ళ నుంచి నీళ్లు కారుతుంటాయి, లేకపోతే ఆ పెంకిటింట్లోంచి నీళ్లు కారుతుంటాయి. ఆ సమయంలో ఆ టార్పల్స్ వేసుకుని పైన ఆ షీట్స్ వేసుకుని ఆ నీళ్ళను అడ్డుకోవడం మనం ప్రయత్నం చేస్తుండే. ఎందుకంటే వర్షాకాలం వచ్చినప్పుడే ఆ పరిస్థితులు ఎదుర్కొంటాం. కష్టములు వచ్చినప్పుడు ఆ పరిస్థితులు మన జీవితంలో కూడా ఎదుర్కొంటాం. అప్పటిదాకా మనం నిలకడగానే ఉన్నాము అని అనుకుంటాం, నేను బాగానే ఉన్నాను అనుకున్నాం. జాగ్రత్త సుమి, నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఏ విధంగా ఉందో సరి చూసుకో. నీ విశ్వాస జీవితం స్థిరంగా ఉన్నప్పుడు, నీ విశ్వాస జీవితం లోతైన అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు అనే బండ మీద నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కట్టుకొని ఉన్నప్పుడు, వాక్యంలో నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కట్టుకున్నప్పుడు, ఎన్ని పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినా, ఎన్ని నిందలు నిన్ను చుట్టుముట్టినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు నీ చుట్టూ వచ్చినా నువ్వు దేవుని కొరకు నిలబడతావు. కానీ ఏమాత్రం అదరవు బెదరవు, ఏమాత్రం వెనకడుగు నువ్వు వెయ్యనేవేయు, పరిస్థితులను ఎదురుడి ముందుకు వెళుతుంటావు. ఈరోజు నీలో నాలో కూడా అటువంటి లోతైన అనుభవాన్ని మనందరం కూడా కలిగి ఉండాలి. కాబట్టి 5వదిగా మనం చూసినప్పుడు లోతైన పునాది గలవారు నిలకడగా ఉంటారు. చివరిగా చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్తో నేను ఈ యొక్క వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ క్లిష్టమైన పరిస్థితి దానియేలు తన స్నేహితులు ఎదుర్కొన్నారు. దానియేలు తన స్నేహితులు ఎదుర్కొన్న నెబుకద్నెజరుకి ఒక కల వచ్చింది.
ఆ కళను అతను చెప్పట్లేదు, కానీ ఆ కళను భావాన్ని చెప్పాలని ఇప్పుడు ఆ యొక్క రాజు అడుగుతున్నాడు. ఆ యొక్క దేశంలో జ్ఞానులైన వారు, తత్వజ్ఞానం కలిగిన వారు, జ్యోతిష్కులు, వారెవ్వరు వాళ్ళ కావట్లేదు. వాళ్ళతో పాటు తన స్నేహితులు దానియేలు కూడా ఉన్నారు. రాజు ఏమని చెప్తున్నాడంటే, రాజుకి సంతోషం వచ్చినా ఆగదు, కోపం వచ్చినా ఆగదు కదండి. అధికారం తన చేతిలో ఉన్నది. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా నిర్మూలించాలి, మీరందరినీ కూడా చంపేయాలని అతను నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు దానియేలుకి ఈ యొక్క సమాచారం అందించి, ఇప్పుడు దానియేలు ఎవరైతే ఈ అధికారి ఉన్నాడో అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు కొంత సమయం ఇవ్వండి అయ్యా, మాకు కొంత సమయము ఇవ్వండి అయ్యా అని చెప్పి ఆ సమయం అడిగి తన స్నేహితుల్ని హెచ్చరించాడు. మనం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఒకటే చేయవలసింది, మన దేవదేవుని మనం వేడుకుందాం, మన దేవదేవుని మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆ రాజు కళభావాన్ని ఎవరు తెలియజేయగలరు? ఎవరి జ్ఞానం సరిపోతుంది? అతను ఏమన్నా చెప్తే పోయినా ఒక భావాన్ని చెప్పడానికి ఒకవేళ మనకి జ్ఞానం ఉంటుంది. అతను కళనే మనం చెప్పలేనప్పుడు కళభావాన్ని ఏ విధంగా చెప్పగలం? ఏ మానవ మాతృడు కూడా చెప్పలేడు. ఏ మానవ మాతృడు కూడా ఈ లోకంలో చెప్పలేడు. పరిస్థితి క్లిష్టమైపోయింది. అందరికీ కూడా మరణశిక్ష వచ్చేసింది. ఈ పరిస్థితిలో దానియేలు తన స్నేహితులు ఈ క్లిష్టమైన పరిస్థితిలో ఆ నిజమైన దేవుణ్ణి విశ్వసిస్తున్న వారు, బలమైన విశ్వాస జీవితం కలిగిన వారు, లోతైన విశ్వాస జీవితం కలిగిన వారు ఒకటే వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 18-19 వచనాలు చూసినట్లయితే, తానును తన స్నేహితులను తగిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయములలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందే నిమిత్తమై ఆయనను వేడుకుడనని వారిని హెచ్చన. ఆయనను వేడుకుందాం. ఈ కళ మర్మాన్ని తెలియచేయడానికి మనం దేవుణ్ణి వేడుకుందామని చెప్పి వాళ్ళు ఆ స్థితిలో ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు లోతైన అనుభవం కలిగిన వారు కష్టములలో దేవుని మీద ఆధారపడతారు. కష్టములలో దేవుని మీద ఆధారపడతారు. నీవు నేను కూడా అటు రీతిగా చేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. కష్టంలో మనుషులను అప్రోచ్ అవుతున్నావా? దేవుని దగ్గరికి వెళ్తున్నావా? ఒకసారి ఆలోచించేయండి. దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో కష్టం నుంచి దేవుడు అధిగమించే శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. కానీ మనుషులను ఆశ్రయించినట్లయితే ఫెయిల్ అవుతావు. ఖచ్చితంగా మనుషులను ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన తారుమారు చేయగలడు, పరిస్థితులను మార్చగలడు. ఆయన కాలంలోనూ సమయంలో మార్చువాడై ఉన్నాడు. వాక్యవేదిగా చెప్తున్నా అక్కడ, కాలంలోనూ సమయంలోనూ మార్చువాడు. రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు, రాజులను త్రోసివేయచ్చు ఉన్నవాడై ఉన్నాడు. వివేకులకు జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. చూసారా? పరిస్థితులు ఏదైనా తారుమారు చేయగల గొప్ప దేవుడైనా, పరిస్థితులు ఏదైనా కూడా తారుమారు చేయగల గొప్ప దేవుడు. అటువంటి దేవుడిని విడిచిపెట్టి మనుషుల దగ్గరికి వెళ్తున్నామా మనం? ఒకసారి ఆలోచించండి. నీ జీవితంలో వచ్చిన శ్రమలలో, నీ జీవితంలో వచ్చిన కష్టాల్లో, నీ జీవితంలో వచ్చిన బాధల్లో నువ్వు మొట్టమొదటిగా ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఒకసారి నువ్వు ఆలోచన చేయి. మనుషులను ఆశ్రయిస్తున్నావా? దేవుడిని ఆశ్రయిస్తున్నావా? దేవుడిని ఆశ్రయించినట్లయితే ఇటు రీతిగా ఉంటుంది. కాలములు, పరిస్థితులు, మనుషులు, వారి జ్ఞానం అంతా కూడా దేవుని దగ్గరే ఉన్నది. అంత గొప్ప దేవుడిని ఆశ్రయించకుండా చాలా సందర్భంలో మనుషులు మనం ఆశ్రయిస్తాం. ఇక్కడ దానియేలు తన స్నేహితులు ఒక్కటే పని చేస్తున్నారు, దేవుణ్ణి వేడుకుంటున్నారు. దేవుని వేడుకుని, అయ్యా ఆ కళ మర్మాన్ని మాకు తెలియచేయి, ఆ కళ మర్మాన్ని మాకు తెలియచేయనప్పుడు ఆ రాత్రి దినాన మరి దర్శనమందు మరి దానియేలుకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందున దేవుణ్ణి స్తుతించాడు. దేవుడే ఆ యొక్క మర్మాన్ని దానియేలుకి తెలియజేశాడు. ఈరోజు ఇక్కడున్న మనందరం కూడా దేవుని స్తుతించాలి. మనం కూడా దేవుని స్తుతించాలి. దేవుని స్తోత్రం. నీ జీవితంలో వచ్చిన కష్టాల్లో, నీ జీవితంలో వచ్చిన ఇబ్బందుల్లో, నీ జీవితంలో వచ్చిన శ్రమలలో, నీ జీవితంలో వచ్చిన నిందలలో, పరీక్షలలో నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద నువ్వు ఆధారపడి దేవుని ప్రార్థన చేసినప్పుడు, ఎందుకంటే లోతైన ప్రార్థన అనుభవాన్ని కలిగినప్పుడు దేవుని దగ్గర విచారణ చేస్తావు. దేవుని దగ్గర విచారణ చేస్తావు. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సరే దేవుని దగ్గర ప్రార్థన చేస్తావు. వాళ్ళ క్లిష్టమైన పరిస్థితి, మరణ శాసనం వచ్చేసింది, ఇంకా వారందరూ కూడా నిర్మూలమయ్యే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో ప్రార్థనతో దేవుని వేడుకున్నారు. దేవుడు అద్భుత రీతిగా మరి దానియేలుకి ఆ కళ భావాన్ని దేవుడు రివీల్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆ దానియేలు రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ రాజు దగ్గర కూడా దేవుణ్ణే హెచ్చించాడు.
దేవుణ్ణే గణపరిచాడు. 28వ వచనం చూసినప్పుడు, అయితే మర్మములను బయలుపరచగల దేవుడొక్కడే పరలోకముందున్నాడు. మర్మములను బయలుపరచగల దేవుడు ఒక్కడే పరలోకముందున్నాడు అని చెప్పి అక్కడ రాజు ఎదుట ఈ మాటను తెలియజేస్తున్నాడు. ఇది మా జ్ఞానం కాదు. ఇది చాలా సందర్భాల్లో మనం హెచ్చించుకుంటాం కదా. చాలా సందర్భాల్లో మనం ప్రొజెక్ట్ చేసుకోవడం ప్రయత్నం చేస్తుంటాం, మనల్ని గణపరచుకోవడం ప్రయత్నం చేస్తుంటాం. అక్కడ దానియేలు దేవునినే హెచ్చిస్తున్నాడు. నేనే జ్ఞానవంతుడేం కాదు, నాకంత జ్ఞానం నాకు లేనే లేదు, దేవుడే ఆ మర్మాన్ని నాకు తెలియజేశాడని దేవుణ్ణి హెచ్చించాడు. దేవుని వాక్యం సరాసిన సమ్మేళన గ్రంథం, నన్ను గణపరచువారిని నేను గణపరుస్తానని ఎప్పుడైతే దానియేలు దేవుణ్ణి గణపరిచాడో, దేవుని మీద ఆధారపడ్డాడో, దేవుని ప్రార్థనలో వేడుకున్నాడో, దానియేలుకి దేవుడు ఆ మర్మాన్ని తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, ఆ రాజు దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేశాడంట. అది ఎవరి ద్వారా వచ్చిందండి? దేవుని ద్వారా వచ్చింది. దేవుణ్ణి గణపరిచాడు, దేవుని హెచ్చించాడు. అందుకే దానియేలు వచ్చి అతనికి సాష్టాంగ నమస్కారం చేశాడండి. చూడండి 46వ వచనం చూసినట్లయితే, అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతని సమర్పింప ఆజ్ఞాపించను. మరియు రాజు, ఈ మర్మములను బయలుపరచుటకు నువ్వు సమర్థుడవైతే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడై ఉన్నాడని దానిలకు ప్రత్యుత్తర చేస్తా. నీవే గొప్పవాడు అయితే నీ దేవుడు ఇంకా ఎంత గొప్పవాడు, నీవే ఎంత జ్ఞానం కలిగిన వాడు అయితే నీ దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పి ఇక్కడ దేవుణ్ణి గణపరిచినట్టుగా మనం చూస్తున్నాం. దానియేలు దేవుని ద్వారా అక్కడ దేవుణ్ణి గణపరిచాడు. ఇప్పుడు దేవుణ్ణి గణపరిచిన దానియేలుని దేవుడు హెచ్చించాడు. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతని బబులోను సంస్థానం మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించెను. దేవుని స్తోత్రం. ఈ ఘనత ఎవరి ద్వారా వచ్చింది? దేవుని ద్వారా వచ్చింది. తన జీవితంలో లోతైన ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుణ్ణి వేడుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించి ఆ మర్మాన్ని దర్శన రూపంలో దేవుడు తెలియచేసి రాజు ఎదుట నిలబెట్టాడు. అతన్ని ఎక్కడ నిలబెట్టాడు? రాజు ఎదుట నిలబెట్టాడు. ఆ రాజే సాష్టాంగ నమస్కారం చేశాడు. నిన్ను బట్టి నీ దేవుడు మహిమపరచబడాలి, దానికి బట్టి నీ జీవితం లోతైన ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉండాలి. కాబట్టి దినాన్ని ఇక్కడ కూడిన మనందరం కూడా లోతైన ఆత్మీయ అనుభవం కలిగి ఉంటాము అని చెప్పుకున్నాం, కానీ దేవుని ప్రేమించలేకపోతున్నాం. డీప్ లవ్ టువర్డ్స్ గాడ్ లేదు మన జీవితంలో. లోతైన అనుభవాన్ని మనం కలిగి ఉన్నామని చెప్పుకున్నాం, విశ్వాస జీవితం లేదు. లోతైన అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం అనుకుని చెప్తున్నాం, లోతైన వాక్య అనుభవం మన జీవితంలో లేదు. లోతైన అనుభవం కలిగి ఉన్నానని చెప్తున్నాం, కానీ లోతైన పునాది మన జీవితంలో లేదు. లోతైన అనుభవం కలిగి ఉన్నామని చెప్తున్నాం, కానీ లోతైన పునాది మన జీవితంలో ఉన్నట్లయితే నిలకడగా ఉంటాము, ప్రార్థన మీద ఆధారపడతాము, దేవుని మీద ఆధారపడతాము, దేవుణ్ణే హెచ్చిస్తాము, దేవుణ్ణే గణపరుస్తాము. అట్టి రీతిగా నీవు ఉన్నప్పుడు దానియేలుని హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చించగలడు, నిన్ను గణపరచగలడు, నీ ద్వారా ఆయన మహిమ పొందగలడు. కాబట్టి ఈరోజు కూడిన మనందరం కూడా నీకు నాకు కూడా లోతైన అనుభవం ఉన్నదో లేదో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. మనం చెప్పుకోవడం కాదు, మనం ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, దేవుడిని అడుగుదాం, దేవా నాకు లోతైన అనుభవం కలిగి ఉండాలి, లోతైన మోకాళ్ళ అనుభవం కలిగి ఉండాలి, లోతైన మోకాళ్ళ అనుభవాన్ని కలిగి ఉండాలి, దేవునితో ప్రార్థన చేసే అనుభవం, వాక్యంలో లోతైన అనుభవం కలిగి ఉండాలి, విశ్వాస జీవితంలో లోతైన అనుభవం కలిగి ఉండాలి, ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవం కలిగినప్పుడు పరిస్థితులు క్లిష్టంగా ఉన్నా, కష్టంగా ఉన్నా, ఇబ్బందులుగా ఉన్నా, నిందలు ఉన్నా, ఆ స్థితిలో కూడా నువ్వు దేవుని కొరకు సాక్షిగా నిలబెడతావు. దేవుడిని హెచ్చిస్తాడు, గణపరుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.